హలో తమ్ముడు, వీడిని ఎక్కడైనా చూసారా? అటు సైడ్ అన్నా. తమ్ముడు, వీడిల్లు ఎక్కడే అంటే కదా, ఎక్కడో తెలుసా? అన్న ఈ టైంలో పెయిన్ ఉంటాడు. వరుణ్, వరుణ్. ఎవరు? అసలు ఏమైపోయావురా బాబు, కనిపించట్లేదు. ఎక్కడికి పోయావు? ఏరా, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావురా? నాకేమిరా, నేను బాగానే ఉన్నాను. మరి ఇన్ని రోజులు ఏమైపోయావురా? సర్లే, కిందికి వెళ్ళి మాట్లాడుకుందాం పదరా. ఎన్నాళ్ళైందిరా చూసి? ఎందుకే వింటున్నావా? లేదురా, నువ్వు వస్తే బయటికి వెళ్ళి తిందాం. రే మామ, ఏమైందిరా? 5 months నుంచి కనిపిస్తలేదు. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు? రే, అడుగుతుంటే అలా వెళ్ళిపోతావేంట్రా? చెప్పు, ఇందాక అడిగాను కదా. అదే నీ ఫ్రెండ్ కానీ బయటికి వెళ్దాంపా. సరే మరి, బాయ్. పొద్దున అడిగాను కదా, 5 months నుంచి ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు? చెప్పు. ఈ లోకంలో ఉన్న అజ్ఞానాంధకారం నుంచి బయటపడ్డాను మిత్రమా. ఏమైంది నీకు ఇలా మాట్లాడుతున్నావు? 5 months నుంచి ఏం చేసావు?
గడియారంలో ముళ్ళే ఆకుండా తిరిగి రోజులు ఇవి. అలాంటి నేను ఇంకా మనసుని పడుకునే ఉన్నా. ఎంత అనుకుంటావురా? రా కాలేజీ టైం అట్లా. ఆ కడుపుకి ఏదైనా తినేళ్ళు, పొద్దెక్కింది దాకా పనుకోవటం, లెగిచి వెళ్ళిపోవటం. బయట తినాలి నానా. హలో, ఎక్కడ్రా? సరే తొందరరా. ఎంజాయ్ చేస్తాం లైఫ్ హ్యాపీగా, కిక్ తోనే బతుకుతాం. సిగరెట్ చేతిలో డ్రింక్ గ్లాసులో పాపం అంటారు అందరూ చూసి, కానీ మాకు వదిలేసుకోలేదు, ఈ ఫ్రెండ్షిప్ లోనే ఉంటుంది హాయ్. పాపంలో పాటలతో నటిస్తాం, నైట్ రైట్స్ లో సజాగా తిరుగుతాం. మా సరదా మనకి అర్థం కాదు, లైఫ్ ఏది మాకు లాస్ట్ బ్రీత్ వరకు. ఇది మా గ్యాంగ్, మామూలుగా కాదు బ్యాడ్ హ్యాబిట్స్, మేమే రాజులు. ఎంజాయ్ చేస్తాం లైఫ్ హ్యాపీగా, కిక్ తోనే బతుకుతాం. పేరు తెచ్చారు, ఏంటది పార్టీ ఏంటి? ఇది మారిపోతున్నారు. మా ఏం మా ఉండే తెచ్చారు. అక్కడే చూసాం పోతా. మిషన్ మిషన్ అవుతుందిరా. మంచి మాట్లాడలే. పబ్లో పాటలతో నటిస్తాం, నైట్ రైడ్స్ లో స్వేచ్ఛగా తిరుగుతాం. మా సరదా మనకి అర్థం కాదు, లైఫ్ ఏది మాకు లాస్ట్ బ్రీత్ వరకు. బ్యాగ్ తీసుకున్నా, షర్ట్లు కూడా. ఇంకేమైనా ఉన్నాయా? బ్లాంకెట్స్ తీసుకోవాలరా. ఇంకేమైనా ఉన్నాయా? చార్జర్ వచ్చి వేరే. కరెక్ట్ టైంకి వీడు వస్తున్నాడ్రా. వీడి సార్ ఏదో పని చేయాలి. జేబులో స్పీడ్స్ ఉన్నాయి, పెట్టరా. బరువు ఉన్నాయి, ఇది తీసుకో. అన్న ఇల్లు మారుతున్నావా? అవునరా. ఎటువైపు? ఇక్కడే పగ్గల్లీలో, వాకింగ్ డిస్టెన్స్ అంతే. మళ్ళా పనుకున్నాడా? బయట జలసాలు చేయను, వచ్చి ఇంట్లో పనుకుని. రేయ్ రేయ్ లే, ఎంతో పనుకుంటా 10 అవుతుంటే టైము.
ఖాళీగా ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా? ఇంత వయసు వచ్చింది, ఇంకా ఖాళీగా ఉంటున్నావు. బాధ్యత ఉండాలి కొంచెం అన్నా. ఎప్పుడు తాగటం తిరగటమే, ఇంకేమన్నా తెలిస్తేగా. గాలి తిరగడం మొత్తం అయిపోయిందా? అయ్యగారు ఇంటికి వచ్చారు. నానా ఇవన్నీ మానేద్దాం అనుకుంటాను. ఏమన్నారా? ఈ మందు సిగరెట్ రోజు కాలేజీకి వెళ్తాను నాన్న. నాకు చెప్పిన మాట వింటాడు. ఏదైనా సలహా ఇయ్యి నాన్న. ఇంకా ఇది భగవద్గీత అంటే ఏంది నాన్న? నీకు జీవితం అంటే ఏందో ఇది నేర్పించింది. అది చదువుకో రోజు. కొన్నాళ్ళకి నువ్వే మారుతావు. మార్పు నాలోన చీకట్లో వెలుగులా బదిలీ అయ్యేని నాదారి ముద్దుకుల బాటగా. వార్తా నా యందు మనస్సు లగ్నము చేసి ఎల్లకాలముల యందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజించితివేని నన్నే పొందగలవు. మంచితనం నేర్చుకున్న అమ్మ మాటలతో ఆధునికం పక్కన పెట్టి పండుగల పాటలతో వీధి వీధి తిరిగే వాడిని వాస్తవం తెలిసే క్షణం నడక మారింది సంస్కారాల పాదం. పనులే రాబడ పెద్దల మాట వినగా వేల మందిలో ఒక నీ సంస్కారం నేర్పగా పాట ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్ర చిత్తమును దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించును అట్టివాడు ఆ పరమపురుషుని చెందుచును. తెలుస్తా మారేనే మార్పు నాలోన చీకట్లు వెలుగులా బదిలీ అయ్యేనే నాదారి ముద్దుకుల బాటగా. భూమి యందు సుగంధము, అగ్ని యందు తేజము, ఎల్లభూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగు. ఆ ఒక్క భగవద్గీత వల్ల నేను ఇలా మారగలిగాను. ఇన్ని బుక్స్ చదివావు కదా, లైఫ్ అంటే ఏంటో అర్థమైందా? జీవితం ఒక పాఠ్య పుస్తకం లాంటిది. ప్రతి అధ్యాయంలో చివర మొదలు ఎలా ఉంటాయో ఈ జీవితంలో కూడా అలానే ఉంటాయి. అధ్యాయాల మధ్య ఏ విధంగా అయితే సంబంధం ఉంటుందో ఈ జన్మలకు కూడా అదే విధంగా సంబంధం ఉంటుంది. ఈ జన్మలో చేసిన కార్యాన్ని తగిన కర్మను అదే జన్మలో అనుభవిస్తాం. అదే కర్మ తర్వాత జన్మలకు వర్తిస్తుంది. మిత్రమా, జీవితానికి కూడు గూడు యుద్ధ ఉంటుంది. నీలాంటి స్నేహితుడు చాలురా ఈ జీవితానికి. ఇంకో జన్మంటూ ఉంటే నీలాంటోడే స్నేహితుడుగా కావాలి. నాకు కూడా ఇలా ఉండటం నచ్చట్లేదు. నాకు కూడా ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా? ఈ లోకంలో ఎటువంటి మనిషినైనా మార్చగలగాలంటే ఈ భగవద్గీత వల్లే సాధ్యం.
ఈ ఒక్క గ్రంథాన్ని నమ్ముకో చాలు.